వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఈ వీడియోలో 5th సెమిస్టర్ డిగ్రీ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఇది కోర్ సబ్జెక్ట్. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు మీడియంస్లో నేను క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో నేను వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కలెక్ట్ చేశాను. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ చదవండి, ఇందులోకి వెళ్ళి మ్యాక్సిమం వస్తాయి. ఇంకా మీకు టైం ఉంటే కూడా అడిషనల్ కూడా చదవండి. ఓకే, ఎస్. అయితే వేరే యూనివర్సిటీస్ వాళ్ళు, ఇది పాలమూరు యూనివర్సిటీ నుంచి నేను తీసుకున్న సిలబస్, మిగతా యూనివర్సిటీ కూడా సేమ్ ఉన్నాయి. అయితే ఉస్మానియా ఇంకా మిగతావన్నీ కూడా సేమ్ ఉన్నాయి. అయితే ఏమైనా చేంజెస్ కూడా ఉండొచ్చు ఉంటే, కాబట్టి మీరు ఒకసారి మీ సిలబస్ కాపీ చూసి దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, లెట్ us స్టార్ట్. వ్యవసాయ అర్థశాస్త్రం నిర్వచించి దాని స్వభావం మరియు పరిధిని వివరించండి. వ్యవసాయ రంగం మరియు పారిశ్రామిక రంగాల పరస్పర ఆధారితం వివరించండి. వ్యవసాయ రంగం తక్కువ ఉత్పాదకత గల కారణాలు వివరించండి, లేదా వ్యవసాయ రంగంలో ప్రభావితం చేసే అంశాలు వివరించండి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ప్రాధాన్యతను వివరించండి. ఉత్పత్తి ఫలము అనగానేమి? ఉత్పత్తి ఫలముల భావనను వివరించండి. ఇవి 5 ప్రశ్నలు. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్. Explain the interdependency between the agriculture and industry. What are the causes for the low productivity in agriculture sector? Write about importance of agriculture in Indian economy. What is production function? Explain its concept. ఉత్పత్తిదారుల సమతౌల్యం వ్యవసాయదారుని సమతౌల్యంలో వివరించండి. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము మరియు దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం గురించి వివరించండి. ఉత్పాదకత ఉత్పత్తి మాత్రిక గురించి వివరించండి. భూ సంస్కరణలు అనగానేమి? ఆర్థిక వ్యవస్థపై భూ సంస్కరణల ప్రభావం వివరించండి. భూగరిష్ట పరిమితి చట్టం గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం అండ్ ఫార్మర్స్ ఈక్విలిబ్రియం. రైట్ అబౌట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రొడక్షన్ ఫంక్షన్. రైట్ అబౌట్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మెట్రిక్స్. What is land reform? Its effect on economy. Write about Land Ceiling Act. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ధోరణులు వివరించండి. మన దేశంలో ఉన్న భూస్వామి పద్ధతులను వివరించండి. వివిధ వ్యవసాయ పంటలను సాగు చేసే పద్ధతులను లేదా విధానాలను వివరింపు. హరిత విప్లవం అనగానేమి? హరిత విప్లవం ప్రభావంను వివరించండి. రెండవ హరిత విప్లవం గురించి రాయండి. Write about trends in productivity in Indian agriculture sector. Write about landlord system in India. What is Green Revolution and its effects? What is second Green Revolution and explain. ఇక్కడ 13th క్వశ్చన్ ట్రాన్స్లేషన్ లేదు. ఇక్కడ వివిధ వ్యవసాయ పంటలను సాగు చేసే పద్ధతులు అంటే ఇక్కడ ఎటువంటి పంటలు సాగు చేస్తారో వాటి గురించి. ద మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్. ఓకే, the 13th question's translation is what are the methods used for the farms. Okay, that is the thing. Next, నూతన వ్యవసాయ చట్టం 2020 గురించి రాయండి. వ్యవసాయ కమతం అనగానేమి? చిన్న కమతము వరకు కమతమునకు గల కారణాలు నివారణ వివరించండి. ఇక్కడ తెలుగు టైప్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వచ్చాయి, ఎందుకంటే ఇది ఇంగ్లీష్ ఫంట్ తెలుగు ఫంట్ సపోర్ట్ చేయదు కాబట్టి కొన్నిసార్లు కొంత మిస్టేక్ ఉంటుందో మీరు గమనించి కరెక్ట్గా రాసుకోండి. భారతదేశంలో ఇటీవలి కాలంలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తి, వాటి ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు ఎగుమతి విధానంలో వచ్చిన మార్పులను వివరించండి. వ్యవసాయ మార్కెట్ అనగానేమి? దానిలోని లోపాలు, నివారణ చర్యలు వివరించండి. విదేశీ వ్యాపారంలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను లేదా పాత్రను వివరించండి. రైట్ అన్ ఎస్సే ఆన్ ఇండియన్ న్యూ అగ్రికల్చర్ యాక్ట్ 2020 or Farm Bill 2020. What is farm size? Write about their productivity, processing market and changes in exports. What is agriculture market? Write merits and demerits. What is role of agriculture sector in foreign trade? 21st, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రకాలు వివరించండి. గ్రామీణ అభివృద్ధిలో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తి కార్యక్రమాలను వివరించండి.
What are the types of agri industries? Write up. Write about agri industries in agribusiness. Write about role of agricultural activities in rural development. ఓకే. ఇవి క్వెషన్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. 22 క్వెషన్స్ కలెక్ట్ చేశాను. ఓకే. వీటిని మాక్సిమం చదవండి. మంచి మార్క్స్ వస్తాయి. అయితే మీకు ఈ ఈ క్వెషన్స్ అన్నీ హెల్ప్‌ఫుల్ అయ్యా లేదా అనేటువంటిది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నుంచి నేను 1000 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇంకొకటి ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీకు ఎన్ని క్వెషన్స్ ఇక్కడ హెల్ప్ అయ్యాయనేటువంటిది కూడా రాయండి. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరంలో అగ్రికల్చరల్ ఎకనామిక్స్ వేరే వేరే సెమ్‌లకి మారొచ్చు. అంటే ఫోర్త్ సెమ్ కావచ్చు, సిక్స్త్ లేదా ఫిఫ్త్ అట్లా ఇటు ముందుకి వెనక్కి కూడా కావచ్చు. అదొకసారి గమనించుకోండి మీరు. ఓకే. యెస్. ఈ సంవత్సరం అయితే ఇది మీకు ఏ సెమ్‌లో ఉందో అది ఫిఫ్త్ సెమ్‌లోనే ఉంటుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.